హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ మటన్ పాయా గ్రేవీ. మేక కాళ్ళ షేరు. వింటర్ మరియు రెయినీ సీజన్లో ఇది మంచి హెల్తీ పాయా రెసిపీ. చాలా ఈజీ రెసిపీ మీకోసం. దీనికి కావలసిన పదార్థం: నేను 2 మేక కాళ్ళను తీసుకున్నాను. చాకు సాయంతో బ్లాక్ కలర్ స్కిన్ని రిమూవ్ చేయండి. ఉప్పు పసుపు వేసి ముక్కలన్నిటికీ అంటుకునేలాగా బాగా మర్దన చేయండి. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్, లేదంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఇట్లా వైట్ కలర్ వచ్చేలాగా క్లీన్ చేస్తే తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వీక్లీ 2 times ఈ సూప్ తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. 4-5 times వాటర్తో బాగా క్లీన్ చేయండి. మటన్ పాయా సూప్ రెసిపీని నేను కాస్త చిక్కగా చేసి చూపిస్తున్నాను. ఒక ఆనియన్ టమాటాను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon. పుదీనా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. పుదీనా యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది. మసాలా పౌడర్ కోసం 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా గసగసాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు మరియు 1 tablespoon ధనియాలు, కొద్దిగా సోంపు, జీలకర్ర. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో పౌడర్గా చేసుకుని పెట్టుకోండి. తాలింపులో వేయడానికి 1 బే లీఫ్. మీడియం ఫ్లేమ్లో కుక్కర్ వేడైన తర్వాత 4 tablespoon ఆయిల్ వేసి ఆనియన్ స్లైస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. బే లీఫ్ మరియు టమాటా ముక్కల్ని కూడా వేగనివ్వండి. మూత పెట్టి 5 to 10 minutes మగ్గనివ్వండి. 10 minutes తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళను కూడా వేసి మిక్స్ చేసి 10 నుంచి 15 నిమిషాలు నూనెలో బాగా మగ్గనివ్వండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 15 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా వేయండి. గ్రేవీ ఇంకా థిక్గా కావాలనుకుంటే కొద్దిగా కొబ్బరి, 4 జీడిపప్పులను అరగంట సేపు వాటర్లో నానబెట్టి మిక్సీ జార్లో పేస్ట్లా చేసి వేయడం వల్ల ఇంకా చిక్కగాను రుచిగాను ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర పుదీనాలను కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేయండి. 1 లీటర్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఫ్లేమ్ని సిమ్ చేసుకుని 45 minutes లేదంటే 15 to 20 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద అట్లా వదిలేయాలి. 45 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు వెయిట్ చేసి స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. మరీ లిక్విడ్లా ఉంటే ఇంకొక 5 minutes సిమ్లో ఉడకనివ్వండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు సూప్లా తాగేలా ఉండాలనుకుంటే వాటర్ కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. స్కిన్ కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికింది. అన్నం చపాతీలో కూడా తినడానికి బాగుంటుందని నేను ఇట్లా చిక్కగా చేశాను. మేక కాళ్ళతో సూప్ రెసిపీ కూడా సేమ్నే, కాకపోతే వాటర్ కాస్త ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. వారానికి 2-3 సార్లు తీసుకోవడం వల్ల జలుబు నుంచి ఇంకా వింటర్లో వచ్చే కాఫ్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. నేను చూపించిన కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది. వింటర్ స్టార్ట్ అయింది కదా, మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ కొట్టండి. తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల ఖర్చేమీ అవ్వదు, ఫ్రీనే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.